హాయ్ పవిత్ర రెసిపీకి స్వాగతం. బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలి. ఇదిగో ఈవేళ దొండకాయ కుర్మా వండుతున్నాను. చూడండి, కుక్కర్లో నూనె పోసి దొండకాయలు 4 సీలుకలుగా కోసి గుత్తు దొండకాయ కూర వండుతున్నాను. ఇదిగో బాగా వేగేలోపు నేనేం చేశానంటే 2 ఉల్లిపాయలు, చిన్న అల్లం ముక్క, 4 వెల్లుల్లి రేఖలు వేసి మిక్సీలో 2 ఉల్లిపాయల ముక్కలు కచ్చాబిచ్చాగా కొట్టాను. చూసారా, దొండకాయలు బాగా వేగాక ఉల్లిపాయ పేస్ట్ వేసి కొంచెం కరివేపాకు వేసి బాగా వేగనిచ్చాక ఉప్పు కారం వేయడం చూపిస్తానండి మీకు. ఇవ్వండి, దొండకాయలు చక్కగా ఇలా వేగిపోయినాయి కదా, ఇలా పక్కగా తీసుకుని ఉల్లిపాయ కరివేపాకు, ఉల్లిపాయ పేస్ట్ కరివేపాకు వేద్దాము. ఉల్లిపాయ పేస్ట్ వేసి బాగా కలుపుదాం. ఇది కూడా బాగా ఏగేదాకా కలుపుకుందాము. ఇందులో పసుపు, ఉప్పు, కారం వేద్దాం. గుత్తి దొండకాయ కూర ఇలా వండుకోండి, చాలా బాగుంటుంది. మనం పసుపు వేద్దాం. వేసాక ఉప్పు వేద్దాం. వేసి బాగా కలుపుదాం. మన ఇంట్లో ఉన్న గరం మసాలా పొడిని వేద్దాం. మసాలా పొడిని చేసినప్పుడు మీకు చెప్పాను కదండి, కాయగూరలకు దేనికైనా ఇంత వేసుకుంటే చాలు, మంచి టేస్ట్ వస్తుంది ఏ కర్రీ అయినా. ఇప్పుడు మనం ఇందులో కారం వేద్దాం. ఇదిగోండి, బాగా ఏగింది. వాటర్ పోసాను, ఉప్పు కారం అన్నీ వేసేసాం కదా, బాగా ఏగిపోయింది. ఇది గ్రేవీకి తగ్గ వాటర్ వేసాను. మూత పెట్టేద్దాం. దగ్గరికి ఉడిగాక దింపాక మీకు చూపిస్తానే. దొండకాయ కూర ఎంత బాగుందో చూసారా. సూపర్ టేస్ట్గా ఉంటుంది. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. నేను వండినట్టు వండుకోండి, ఎంతో బాగుంటుంది. గుత్తి దొండకాయ కూర ఎంత సూపర్గా ఉంటుందో తెలుసా. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. అదిగో చూడండి, ఏ కూర అయినా ఇలా దగ్గరికి అవుతుంది, దీని టేస్ట్ అదిరిపోతుంది అన్నమాట. చూసారా, మళ్ళీ ఇంకో రెసిపీలో తప్పకుండా కలుద్దాం. పవిత్ర రెసిపీ చూసిన వారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అందరూ ఉండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలి. అలాగే పవిత్ర రెసిపీ చూసిన వారు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు తెలపండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.